अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము వృత్తుల గురించి చెప్పుకుంటున్నాము। చిత్తంలో వృత్తులు ఏ రకంగా ఉంటాయి, ముందు ఈ వృత్తులు ఎక్కడ ఉంటాయంటే చిత్తంలో ఉంటాయని చెప్పాము। ఈ చిత్త వృత్తులు 5 రకాలు, అవి క్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులు అని చెప్పాము। ముందుకు ఈ క్లిష్ట వృత్తులు అక్లిష్ట వృత్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ముందుగా ఏ స్థితిలో ఉంటాయంటే ఏ స్థితిలో చూసుకోవాలి అనేది మనము ముందుగా ప్రారంభంలో చెప్పినాం। ఒకసారి సంక్షేపంగా చెప్తున్నాను మళ్ళీ। ముందుగా మనం అథ యోగానుశాసనం అని ప్రారంభించినప్పుడు సూత్రంలో అథ శబ్దాన్ని ప్రారంభిస్తున్నాం। ఏం ప్రారంభిస్తున్నాం? యోగానుశాసనం ప్రారంభిస్తున్నాం అని చెప్పాము। ఇందులో యోగ శబ్దం ఉంది కదా, యోగం అంటే ఏమిటి అన్నప్పుడు యోగం అంటే సమాధి అని చెప్పాం। యోగం అంటే సమాధి। ఈ సమాధి ఎక్కడ ఉంటుందంటే చిత్తంలో ఉంటుంది అని చెప్పాం। చిత్తంలో ఎక్కడ ఉంటుంది, ఏ అవస్థల్లో ఉంటుంది? ఏ అవస్థల్లో ఉంటుంది అంటే క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం, ఈ 5 అవస్థల్లో ఉంటుందని చెప్పాం। అందులో మొట్టమొదటి 3 యోగ పక్షంలోకి రావు। ఏకాగ్రత అవస్థ, నిరుద్ధ అవస్థ మాత్రమే యోగ పక్షంలోకి వస్తుంది అని చెప్పుకున్నాము। కానీ ఈ యోగం పక్షంలో ఏకాగ్రత అవస్థ, నిరుద్ధ అవస్థ వస్తుంది। ముందు యోగం యొక్క లక్షణం ఏంటి, స్వరూపం ఏమిటి అన్నప్పుడు యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పుకున్నాము। యోగం అంటే ఏం లేదు, చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించడమే యోగం అని చెప్పాము। సో చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించడానికి యోగం అని చెప్పాము। అలా నిరోధించినప్పుడు చిత్తం ఎక్కడ ఉంటుంది అంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం। నీ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు నీ చిత్తం ఎక్కడ ఉంటుంది అంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం। అప్పుడు నీ చిత్తం అనేది స్వరూపంలో, ఆత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది। ఆ జీవాత్మ అనేది పరమాత్మ యొక్క స్వరూపం లీనమై ఉంటుంది అని చెప్పుకున్నాం। అదేవిధంగా మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు మన చిత్తం ఎక్కడ ఉంటుందంటే వృత్తుల్లో ఉంటుంది। ఆ వృత్తులు ఏంటివి? 5 రకాలు చెప్పాము। అవి క్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులు, అంటే దుఃఖాన్ని ఇచ్చేటు దుఃఖాన్ని ఇవ్వనివి। ఆ 5 క్లిష్ట వృత్తులు ఏంటివి అంటే ప్రమాణము, విపర్యము, వికల్పం, నిద్ర, స్మృతి అని చెప్పి 5 రకాల వృత్తులు చెప్పుకున్నాము। అందులో ప్రమాణ వృత్తి అంటే చూసాము। ప్రమాణం అంటే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ ప్రమాణాన్ని। ప్రత్యక్షంగా, అనుమానంగా, ఆగమ అంటే శబ్ద ప్రమాణంగా కూడా మనం ఏదైతే తెలుసుకుంటాం, ఏదైతే వృత్తి ఉందో దాన్ని ప్రత్యక్ష వృత్తి అంటాము। అది ఇంద్రియాల ద్వారా వస్తువుకు సన్నికర్షణం చేసినప్పుడు ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం ఏదైతే ఉందో, ఇది ఇలాగా ఉంది, ఇది అలాగా ఉంది, అలా నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయాత్మకమైన అవధారణ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా గుర్తించాము। అదేవిధంగా అనుమానం కూడా, ఎక్కడైతే గతి ఉంటుందో దేశాంతర ప్రాప్తి, అక్కడ ఆ గతి అనేది మనం ఒక వస్తువును చూడగానే ఆ దేశాంతర ప్రాప్తి ఎక్కడ జరిగిందో ఆ గతిని బట్టి అనుమానం కూడా చూసాము, అనుమాన వృత్తి। అదేవిధంగా శబ్ద ఆగమ వృత్తి అంటే ఆప్తుల ద్వారా చెప్పింది, శాస్త్రం ద్వారా చెప్పింది ఏదైతే ఉందో ప్రత్యక్షంగా విన్నాము లేదా అనుమానం ద్వారా తెలుసుకున్నాం, అంటే ప్రత్యక్షం అనుమానం రెండింటి ద్వారా తెలుసుకున్న విషయం ఏదైతే ఉందో, పరిజ్ఞానం అయితే ఉందో, ఇది ఆగమ ప్రమాణం ద్వారా తెలుసుకున్నాము। అదేవిధంగా ఇది కూడా ప్రత్యక్ష వృత్తి ద్వారా మనము ఆ వస్తువు యొక్క పరిజ్ఞాన్ని యథార్థంగా తెలుసుకుంటాం। ఇది కూడా ఒక వృత్తి, ఇది కూడా నిరుద్ధావస్థలో ఒక రకంగా అయితే బాధాకరమైన విషయమే కాబట్టి ఇది క్లిష్ట వృత్తి కాదు, అక్లిష్ట వృత్తి। కానీ రెండవది విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం, ఇది రెండవది విపర్య వృత్తి। విపర్యం అంటే మిథ్యా జ్ఞానాన్ని విపర్యం అని చెప్పాము, ఎందుకంటే తద్రూప అవస్థలో ఉండదు, తస్య రూపం తద్రూపం। ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలాగా ఉండకుండా భిన్న రూపంగా ఉంటే దాన్ని అతద్రూపం అంటాం, అంటే విపరీతమైన స్థితి, దాన్ని మిథ్యాజ్ఞానం అని చెప్పాము। ఈ మిథ్యాజ్ఞానం కూడా
ఈ మిథ్యా జ్ఞానం అనేది ప్రమాణ కోటిలోకి రాదు. అందుకే ఇది క్లిష్ట వృత్తి, ఇది అప్రమాణంగా ఉంటుంది. కాబట్టి ఈ విపర్యానికి ఇంకో పేరు ఏమంటే అవిద్య అని చెప్పొచ్చు. ఈ అవిద్య, అస్మిత, రాగం ఇవన్నీ ఉత్పన్నం కావడానికి మూల కారణం అవిద్య. అవిద్య గురించి మనం చెప్పుకుంటాము. ముఖ్యంగా రెండవ వృత్తి ఏంటంటే విపర్య వృత్తి. ఇది కూడా మనకు ఏకాగ్రత అవస్థ, నిరుద్ధ అవస్థలో బాధాకరమైన విషయము. ఇది కూడా మన చిత్తంలోనే ఉంటుంది. నెక్స్ట్ అవస్థ, మూడో అవస్థ ఏంటంటే, మూడో వృత్తి ఏమిటంటే వికల్ప వృత్తి. ఏంటి? వికల్ప వృత్తి. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. ఇది మనం చెప్పుకోబోతున్నాము. నిన్న ప్రమాణ వృత్తి, విపర్య వృత్తి చూశాము. వికల్ప వృత్తి అంటే ఏమిటనేది ఇప్పుడు చూద్దామండి. మూడవ వృత్తి చూసుకోండి. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. సూత్రాన్ని గమనించండి. శబ్ద జ్ఞానానుపాతి, అంటే శబ్దం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో ఆ శబ్దానుసారంగా అర్థం ఏదో ఒకటి వస్తుందన్నమాట. శబ్దం ఉందంటే అర్థం ఉంది. శబ్దార్థ సంబంధం నిత్యంగా ఉంటుందన్నమాట. ఒక శబ్దం ఉచ్చరించామంటే ఖచ్చితంగా ఏదో ఒక సంకేతం ఉంటుంది, ఏదో ఒక అర్థం ఉంటుందన్నమాట. అందుకే శబ్ద జ్ఞానానుపాతి, అంటే శబ్దాన్ని అనుసరించి ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అది ఏదైనా కావచ్చు. శబ్దం ద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్న జ్ఞానం ఏదైతే ఉందో అది వస్తు శూన్యో వికల్ప. శబ్దం ఉంటే అర్థం కూడా ఉంది. అర్థం అయితే వస్తుంది మనకు, ఈ శబ్దానికి అర్థం అని చెప్పి. కానీ వస్తు శూన్యో వికల్ప. వస్తు శూన్యం, అక్కడ వస్తువు లేదు, దాన్నే వికల్ప అని చెప్పాం. శబ్దం ఉంది, శబ్దం యొక్క అర్థం కూడా ఉంది, కానీ అర్థం, ఆ విషయం లేదు, ఆ వస్తువు లేదు. వస్తువు అనేది శూన్యం. అందుకే వస్తు శూన్యో వికల్ప. దీన్ని వికల్ప వృత్తి అని చెప్పాం. శబ్దం ద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ శబ్దం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో దాన్ని అనుసరించేటువంటి స్వభావం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తుంది. కానీ అక్కడ వస్తువు యథార్థంగా కనిపించడం లేదు. దాన్ని వికల్ప వృత్తి అన్నాం. అంటే ఊహించుకుంటాం. శబ్దం ఉంది కదా, శబ్దం ఉంటే దాని యొక్క అర్థం కూడా ఉంటుంది. అర్థాన్ని గ్రహిస్తున్నాము, ఆ విషయ వస్తువుని గ్రహిస్తున్నాం, కానీ అక్కడ వస్తువు వాస్తవంగా లేదు. వస్తు శూన్య, దాన్ని వస్తువు లేదు కాబట్టి వికల్ప వృత్తి అంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే, ఇప్పుడు కుందేలు కొమ్ములు అని చెప్పాను. ఏం చెప్పండి? కుందేలు యొక్క కొమ్ములు. శబ్దం చెప్పాను, కుందేలు కొమ్ములు. ఇప్పుడు కుందేలుకి కొమ్ములు ఎప్పుడైనా చూసామా? చెప్తున్నాం, కుందేలు యొక్క కొమ్ములు. కుందేలుకి కొమ్ములు ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆవులకు, మన పశువులకు కొమ్ములు చూస్తూ ఉంటాము, అలాగా కుందేలుకు కొమ్ములు ఉన్నాయి. ఒక తెలియని వ్యక్తి, వేరే ప్రాంతం యొక్క వ్యక్తి అతనికి చెప్పాం. అతను చెప్తే ఏమంటున్నాం, కుందేలు కొమ్ములు ఉంటే ఆ కుందేలు కొమ్ములు వెతుకుతూ ఉన్నాడు. శబ్దం ఉంది, శబ్దం యొక్క అర్థం, ఆ కుందేలుకి కొమ్ములు ఉంటాయి. ఏ విధంగా అయితే మనం లౌకికంగా వేరే పశువుల్లో చూసాము. ఆ కుందేలుకి కొమ్ములు వెతుకుతూ ఉన్నాయి, దొరుకుతాయా? ఆ వస్తువు లేదు. కుందేలుకి కొమ్ములు ఎప్పుడు కూడా ఉండవు, అభావం అన్నమాట. ఆ వస్తువు శూన్యంగా ఉంటుంది. అందుకే దాన్ని వికల్ప వృత్తి. శబ్ద జ్ఞానానుపాతి. నువ్వు శబ్దం చెప్పాం కదా, కుందేలు కొమ్ములు అని చెప్పావని చెప్పి ఆ శబ్దానుసారంగా అర్థాన్ని నువ్వు వెతికి దాన్ని చూడాలనుకుంటే అది సాధ్యం కాదు. శబ్దం ఉన్నంత మాత్రాన వస్తువు కూడా ఉండాలని నియమం లేదు. అది వికల్ప వృత్తి. అందుకే యథార్థంగా తెలుసుకోవాలి. ఆ శబ్దం ప్రకారంగా ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది, కుందేలు యొక్క కొమ్ములు అని చెప్పి. కానీ అక్కడ వస్తు శూన్యం, నిజంగా కుందేలు కొమ్ములు ఎప్పుడు ఉండవు. కాబట్టి వస్తు శూన్యం, దీన్ని వికల్ప వృత్తి అంటాం. కానీ శబ్దానుసారంగా ఆ ఏదైతే జ్ఞానం ఏర్పడిందో దాని ప్రకారం మనం వస్తువుని చూడబోతున్నాం, కానీ ఆ వస్తువు లేదు. ఇది వికల్ప వృత్తి. ఒక్కోసారి మనం చాలాసార్లు లేని దాన్ని ఊహించుకొని ఎదురు మనం తేలిపోతూ ఉంటాం అనమాట. అంటే తెలియకుండా వస్తువు యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోకుండా ఇక్కడ ఈ రకంగా ఉందంటే నిజంగా వస్తువు ఉందని చెప్పి అజ్ఞానంతో, అంధకారంతో ఇది వృత్తిలో విలీనమైపోయి దానికోసం, అంటే అప్రాప్త వస్తువు కోసం ప్రాప్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజంగా ఆ వస్తువు ప్రాప్తం అవుతుందా లేదా అని మనం తెలుసుకోవాలన్నమాట. లేకపోతే ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శబ్దం ఉంది కదా, దీని అర్థం కూడా ఉందని చెప్పి ఆ అర్థం కోసం మనం ప్రయత్నం చేసామంటే అది ఎల్లప్పుడు ఈ మూడు లోకాల్లో ఎప్పుడూ దొరకదన్నమాట. అది వాస్తవంగా వస్తువు లేదనమాట. ఇప్పుడు అదే విధంగా వంద్యా పుత్ర అంటామండి. వంద్య యొక్క పుత్రుడు. ఇప్పుడు వంద్యాకి ఎప్పుడు మనం చూసింది లేదు పుత్రుడు ఉత్పన్నమేది? శబ్దం అయితే ఉంది, వంద్య యొక్క పుత్రుడు. ఆ రకంగా శబ్దం ఉంది కదా, శబ్దానుసారంగా అర్థం కూడా మన అర్థాన్ని చూడాలనుకుంటే అది మనకు ఆ వస్తువు ఉండదు, ఆ పదార్థం ఉండదు. అందుకే వస్తు శూన్యం ఇదే వికల్ప వృత్తి అంటాము. ఇది కూడా దోషపరమైనది. ఇది నిరుద్ధావస్థను బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఇటువంటి వృత్తి కూడా మనకు ఏకాగ్రత అవస్థ, నిరుద్ధావస్థలో బాధాకరంగా ఉంటుంది. కాబట్టి వాటిని నిరోధించుకోవాలి మనం. ఇది ఒక చిత్తంలో ఉంటే ఒక వృత్తి. ఇలా కూడా మన వృత్తి, మన చిత్తము, మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి శబ్దాన్ని అనుసరిస్తుంది, కానీ శబ్దం చేత ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. కానీ
ఆ వస్తువు అనేది లేదు. ఉత్పన్నమైన ప్రకారంగా శబ్దానుసారంగా అయితే అర్థం ఉందో అది వస్తువు లేదు. అందుకే వస్తు శూన్యో వికల్పః అని చెప్పాం. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏ రకంగా చెప్పారు చూడండి. ఇది మనం విపర్య వృత్తి ఏ రకంగా అయితే ప్రమాణం కాదు, ఎందుకంటే ప్రమాణం చేత బాధించబడుతుంది, అందుకే మిథ్యాజ్ఞానం ఖండించబడుతుందని చెప్పాం. అదేవిధంగా వికల్ప వృత్తి ప్రమాణమా, ప్రామాణికమా, ఇది ఈ వృత్తి మంచి వృత్తేనా, అంటే దీనివల్ల మనకు ఉపయోగం ఉందా, అంటే అక్లిష్ట వృత్తి అయినా మనకు దుఃఖం ఇవ్వదు కదా అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. స న ప్రమాణ ఉపారోహి న విపర్యయ ఉపారోహి చ. స అంటే ఆ వికల్ప వృత్తి అనేది, ఆ వికల్ప వృత్తి న ప్రమాణ ఉపారోహి, అది ప్రమాణ కోటిలోకి రాదు, ప్రమాణ అంతర్గతంలోకి రాదు. ఇంకా నా విపర్యయ ఉపరోహి చ, ముందు విపర్య వృత్తి చెప్పుకునేదా ఏమైనా దాంట్లోకి వస్తుందా, విపర్య వృత్తి లేకుండా రాదు. ఇది ఒక భిన్నమైన వృత్తి, మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తి ఒక భిన్నమైన వృత్తి. అంటే శబ్దానుసారంగా మన అర్థం ఏదైతే వస్తుందో దాని ప్రకారం చూస్తే వస్తువు ఉండదు. ఇది కొంచెం విపర్య వృత్తి కంటే భిన్నమైన వృత్తి, వికల్ప వృత్తి. కాబట్టి ఇది ప్రమాణ ఉపారోహి, ప్రమాణ వృత్తిలోకి రాదు. నా విపర్యయ ఉపారోహి చ, విపర్య వృత్తిలో కూడా రాదు, విపర్య వృత్తికి అంతర్గతంలో కూడా రాదు అని చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఇది కూడా వికల్ప వృత్తి, ప్రమాణం కాదు. సా అంటే ఇక్కడ వికల్ప వృత్తిని తీసుకుంటున్నామట. అస్తు, ఇంకా దానికి ఇదే విషయాన్ని ఇంకా కొంచెం పొడిగించి చెప్తున్నా చూడండి. వస్తు శూన్యత్వే అపి శబ్ద జ్ఞానం ఆహాత్మ్య నిబంధనో వ్యవహారో దృశ్యతే. వస్తు శూన్యత్వే అంటే వస్తువు లేదు. ఇప్పుడు పైన వస్తు శూన్య వికల్ప అని చెప్పాం, కుందేలు కొమ్ములు. ఆ కుందేలు కొమ్ములు ఎప్పుడు మనకు తినం కాలంలో ఎప్పుడు కనిపించామట, కానీ శబ్దం అయితే ఉంది, శబ్ద జ్ఞానం అయితే కలుగుతుంది. ఆ రకంగా వస్తు శూన్యత్వే, వస్తు శూన్యమైనప్పుడు శబ్ద జ్ఞానం వల్ల, అంటే శబ్దం చెప్పాలంటే ఒక అర్థం ఉంటుంది. ఆ శబ్ద జ్ఞానం మాహాత్మ్య నిబంధన, శబ్ద జ్ఞానం మాహాత్మ్యం వలన, శబ్ద జ్ఞాన కారణం వలన వ్యవహారం దృశ్యతే, లోకంలో వ్యవహారం ఉంటున్నాను, లోకంలో వ్యవహారం చూస్తాం. ఇప్పుడు సామాన్యంగా వంద్యాపుత్రుడు అని చెప్పి లోకాన్ని వ్యవహరిస్తుంటాం, వంద్యాపుత్రుడు ఉంటాడని చెప్పి అది ఉపహాస్యంగా వ్యంగ్యంగా మనం మాట్లాడుతుంటాం, లోక వ్యవహారం చూస్తాం అనమాట, లోక వ్యవహారం ఉంటుంది. అలాగా లోకంలో వ్యవహారం దృశ్యతే, వ్యవహారం కనిపిస్తుంది, కానీ అక్కడ వాస్తవంగా వస్తు శూన్యమైనప్పటికీ కూడా లోకంలో వ్యవహారం చూస్తాము. కానీ ఇది వికల్ప వృత్తి, ఇది అజ్ఞాన వృత్తి, తెలియని వృత్తి అన్నమాట. కాబట్టి ఇది కూడా మనకు బాధాకరమే. ఇట్లా కూడా మన చిత్తం ఆలోచిస్తూ ఉంటుంది, విచారిస్తూ ఉంటుంది. అంటే లేని వస్తువును కల్పించుకుంటుంది, ఊహిస్తున్నామట. అది వాస్తవంగా ఉందా లేదా తర్వాత విషయం. కానీ శబ్దం ఉందిగా, శబ్దం ఉంటే అర్థం కూడా ఉంది, కానీ అర్థం ఏంటి, ఏ రకంగా అది చూసుకోవాలన్నమాట ప్రత్యక్షంగా ప్రమాణంతో. ఇది ప్రమాణ వృత్తి కాదు, అందుకే ప్రమాణ వృత్తి కాదు, అది ఖండించబడుతుంది. యథార్థంగా తెలిసినప్పుడు ఈ వృత్తి ఖండించబడుతుంది. అస్తు, అందుకే ఈ స నా ప్రమాణ ఉపారోహి నా విపర్యయ ఉపారోహి చ అంటే ప్రమాణ వృత్తిలోకి రాదు, విపర్య వృత్తిలోకి కూడా రాదు, అంటే అంతర్గతంలోకి రాదు. మళ్ళీ వస్తు శూన్యత్వే, వస్తు శూన్యమైనప్పుడు కూడా, వస్తు లేనప్పుడు కూడా శబ్ద జ్ఞానం వలన, శబ్ద జ్ఞానం ఆహాత్మ్య నిబంధనో వ్యవహారో దృశ్యతే. శబ్ద జ్ఞానం మాహాత్మ్యం వలన, శబ్దం ఉంది కాబట్టి దాని యొక్క జ్ఞానం శబ్దానుసారంగా అర్థం ఉంటుంది కాబట్టి దాని ప్రభావం కారణంగా, శబ్ద జ్ఞాన ప్రభావం కారణంగా వ్యవహారం దృశ్యతే, వ్యవహారం కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. అది ఎలాగా ఇప్పుడు మనకు ఉదాహరణతో కొంచెం స్పష్టమవుతుంది. సో తద్యత ఎలాగంటే చైతన్యం పురుషస్య స్వరూపం ఇది. ఏంటండి? చైతన్యం పురుషస్య స్వరూపం ఇది. ఇప్పుడు పురుషస్య విభక్తి షష్ఠీ విభక్తి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పురుషస్య స్వరూపం అంటే పురుషుని యొక్క స్వరూపము. చైతన్యం అనేది పురుషుని యొక్క స్వరూపం. ఇక్కడ చైతన్యం పురుషుని యొక్క స్వరూపం అన్నప్పుడు పురుషుని యొక్క స్వరూపం ఏంటంట? చైతన్యం అంట. చైతన్యం అంటే పురుషుని యొక్క స్వరూపం. పురుషుని యొక్క స్వరూపం అంటున్నాం. పురుషుడు వేరు, చైతన్యం వేరు, భిన్న భిన్నంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు చైతన్యం అన్నా పురుషుడన్నా ఒకటే ఇక్కడ. కానీ లోక వ్యవహారంలో మనకు చైతన్యం అంటే పురుషుని యొక్క స్వరూపం చైతన్యం, చైతన్యం పురుషుని యొక్క స్వరూపం. అటు లోక వ్యవహారం చూస్తున్నాం. రెండు వేరు వేరు కాదు, రెండు వేరు వేరు కానప్పటికీ కూడా వేరుగా చూస్తున్నాం. అంటే లోక వ్యవహారంలో అలా వ్యవహరిస్తున్నాం. వాస్తవంగా లేదు, వేరు వేరుగా లేవు. అంటే అభేదంలో కూడా భేదం చూస్తున్నాం అంట. ఎక్కడైతే భేదం లేదో అభేద జ్ఞానంలో భేద జ్ఞానంగా ఊహించుకుంటున్నాం. ఇది వికల్ప వృత్తి అంటాం. అందుకే ఇక్కడ పురుష స్వరూపం అనేది, ఇక్కడ పురుష స్వరూపం ఏంటంటే చైతన్యం అంట. చైతన్యము పురుషుడు రెండు, చైతన్యత చితిశక్తి అనేది పురుషుడు అనేది వేరు వేరు కాదు. వేరు వేరు కానప్పటికి కూడా లోక వ్యవహారంలో మనం పురుష స్వరూపం, పురుషుని యొక్క స్వరూపము అని వ్యవహరిస్తుంటాం. ఇది అభేద జ్ఞానం. అభేదంలో కూడా భేద జ్ఞానం వ్యవహరిస్తుంటాం.
కాబట్టి అది వాస్తవంగా లేదు, భిన్నంగా లేదు, భిన్న ధర్మాలు లేవు, కానీ వ్యవహారం ఉంది, కానీ వస్తు శూన్య. అందుకే ఇది కూడా వికల్ప వృత్తి. ఈ వృత్తి మన చిత్తంలో ఉంటుంది. ఇంకోటి ఏం చేయడం అదే విషయం చెప్తున్నాడు. యదా చితిరేవ పురుష తదా తదా కిం అత్ర కేన విపదిశ్యతే. యదా ఎప్పుడైతే చితి ఏవ పురుష, చితి అంటే మన చిత్తమే, చితిరేవ పురుష, చిత్తమే అది పురుషము. అటువంటిప్పుడు తదా అప్పుడు కిమత్ర కేన విపదిశ్యతే, ఏది ఏ దాన్ని విశేషిస్తుంది, ఏది ఏ దాన్ని సంకేతిస్తుంది అంటే ఏది విశేషణంగా తీసుకోవాలి, ఏది విశేషంగా తీసుకోవాలి. విశేషణం విశేషాన్ని సంకేతిస్తుందా, లేదా విశేషం విశేషణాన్ని సంకేతిస్తుందా, ఏది ఏ దాన్ని వ్యపదేశిస్తుంది అంటే సంకేతిస్తుంది. అంటే చిత్తమే అనేదే పురుషము. ఆ చిత్తమే పురుషమైనప్పుడు, అదే పురుషమైనప్పుడు మనం దాన్ని విశేషించడానికి ఇంకో శబ్దం అవసరం లేదంట. అంటే రెండు ఒకటే, చిత్తమే పురుషం, పురుషమే చిత్తం. అటువంటి కిం అత్ర కేన విపదిశ్యతే, ఎవరిని సంకేతిస్తారు, కిం అత్ర కేన ఎవరి ద్వారా, ఏ శబ్దం ద్వారా, ఏ విశేషణం ద్వారా సంకేతిస్తాము, వ్యపదిశ్యతే. కానీ వ్యపదించడానికి అవసరం లేదు. కానీ లోక వ్యవహారంలో భవతిచ వ్యపదేశ వృత్తి, కానీ అలా వ్యపదేశించినప్పుడు పురుషస్య స్వరూపం, పురుషుని యొక్క స్వరూపం అని చెప్పినప్పుడు ఏ రకంగా అయితే మన జ్ఞానం కలుగుతుంది, పురుషుని యొక్క స్వరూపమే చైతన్య శక్తి అని చెప్పి. అలాగా భవతిచ వ్యపదేశ వృత్తి, అలా వ్యపదేశించినప్పుడు, అలా సంకేతించి మనకు వ్యవహారం కలుగుతుంది, అంటే వృత్తి జ్ఞానం కలుగుతుంది. వ్యపదేశ వృత్తి అంటే వృత్తి జ్ఞానం, అంటే ఇది పురుషుని యొక్క స్వరూపము చిత్తము, అంటే పురుషుని యొక్క స్వరూపమే చైతన్యము అని చెప్పి లోక వ్యవహారంలో చూస్తున్నాము. కాబట్టి అభేదంలో కూడా భేద జ్ఞానం చూస్తుంటాము అలా లోకంలో. కానీ అలా చెప్పినప్పుడే మనకు లోక వ్యవహారం ప్రకారంగా కొన్ని స్పష్టత కోసం ఆ రకంగా చెప్తుంటాం, వాస్తవంగా అవసరం లేదు. కానీ స్పష్టత కోసం అదే వాక్యాన్ని భిన్న రకంగా చెప్తూ ఉంటాం. అదే చెప్పాడు ఇక్కడ. భవతి అలా చెప్పినప్పుడు వ్యపదేశ వృత్తి భవతి, వ్యపదేశే వృత్తి భవతి, అలా చెప్పినప్పుడు వృత్తి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. పురుషుని యొక్క స్వరూపము చైతన్యము వేరు కానప్పుడు కూడా అలా చెప్పడం వల్ల స్పష్టత అవుతుంది, అది జ్ఞానం కూడా కలుగుతుంది. కానీ వాస్తవం ఆ జ్ఞానం లేదు, లేని దాన్ని మనం అలా చెప్తున్నాం. అందుకే ఇది అభేద జ్ఞానంలో భేద వృత్తిని చూడటం, ఇది ఒక వృత్తి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎలాగంటే యథా చైత్రస్య గౌరితి, చైత్రుడు అని పేరు గల వ్యక్తి యొక్క గావ్ అంటే ఆవు, చైత్రుని యొక్క ఆవు, చైత్రుడు అనే పేరు గల వ్యక్తి యొక్క ఆవు. ఇక్కడ ఆవు విశేషము, చైత్రము విశేషణం. ఏంటండి? చైత్రము విశేషణం. ఇక్కడ ఆ విశేషణం ద్వారా ఆవుని సంకేతిస్తున్నామట. అంటే చైత్రస్య గౌరితి ఇక్కడ భిన్న భిన్నంగా కనిపిస్తున్నామట. ఈ చైత్రం వేరు, గౌరితి వేరని. అంటే చైత్రం ఒక వ్యక్తి విశేషము, ఆవుని ఒక వ్యక్తి పశు విశేషము. అంటే రెండింటికి సత్తా భిన్న భిన్నంగా కనిపిస్తుంది, రెండింటికి సత్తా భిన్న భిన్నంగా కనిపిస్తున్నామట. అంటే భిన్న భిన్న ధర్మాలు అన్నమాట. చైత్రస్య గౌహరితి అంటే స్పష్టంగా భేద జ్ఞానం కనిపిస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఏ రకంగా భేద జ్ఞానం కనిపిస్తుందో ఇక్కడ చూడండి. తథా ప్రతిషిద్ధ వస్తు ధర్మ నిష్క్రియ పురుష, అలాగనే ప్రతిషిద్ధమైన వస్తు ధర్మ నిష్క్రియ పురుష. ఇప్పుడు ఆత్మలో మనం ముందు చెప్పినాం, ఆత్మ ఏ విధంగా చితి శక్తిలో పరిణామాలు జరుగుతూ ఉంటాయో అలాగా ఆత్మ అనేది అపరిణామిని. దీంట్లో పరిణామాలు ఏ ఉండవు, ఉత్పత్తి ధర్మాలు ఏ ఉండవు. అంటే వినాశం కావడం కానీ, పరిణామం చెందడం కానీ, ఇంకా న్యూనాధికం కానీ, ఇటువంటి ఏ పరిణామాలు ఆత్మలు ఎటువంటి పరిణామాలు జరగవు. అంటే ఆ వస్తు ధర్మాలు ఏవైతే ఉన్నాయో, చిత్తంలో ఏవైతే ఉన్నాయో ధర్మాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇటువంటి ధర్మాలు, అవి న్యూనాధికం ఎక్కువగా తక్కువగా, ఒకటి ప్రధానంగా ఒకటి అప్రధానంగా ఉంటుంది. అలాగే చితి శక్తిలో ఇటువంటి ధర్మాలు ఏవి లేవు. ప్రతిషిద్ధ వస్తు ధర్మ నిష్క్రియ పురుష. ఈ ప్రతిషిద్ధ వస్తు అనేది ఇవన్నీ పురుషంలో లేవు. ప్రతిషిద్ధాహ ఏంటి? వస్తు ధర్మాహ. ఎక్కడ? ఆ ఆత్మలో ఇవి లేవు అంటున్నాం. వాస్తవంగా దాంట్లో లేవు, విపరిణామానికి పొందదు. ఆత్మ అనేది ఎల్లప్పుడూ దాంట్లో నిష్క్రియంగా ఉంటుంది, నిర్లేపంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఇవన్నీ ధర్మాన్ని కల్పించి చెప్పుకుంటున్నాం. ఇవి లేవు. ఆ లేవు అనే వృత్తి మనకి ఏమొస్తాయి? అసలు లేవు, దాన్ని లేవని చెప్పి మళ్ళీ అభావ వృత్తి ఏదైతే కలుగుతుందో ఆ వృత్తే ఈ వికల్ప వృత్తి. అక్కడ అసలు లేని దాన్ని మనం కల్పిస్తున్నామట. అభావంలో భావాన్ని చెప్తున్నామట. ఆ వస్తు ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిష్ఠిత ధర్మాలు ఏవైతే ఉన్నాయో, చిత్తశక్తిలో ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా ఆత్మశక్తిలో ఇవన్నీ లేవు అనమాట. ఇప్పుడు రాగద్వేష అవిద్య ఏవైతే ఉన్నాయో అవన్నీ చిత్తంలోనే ఉంటాయి, కానీ ఇవన్నీ ఆత్మ యొక్క గుణాలు కావు, ఇవన్నీ ధర్మాలు కావు. కాబట్టి ప్రతిష్ఠిత ధర్మ నిష్క్రియ పురుష, ఇవన్నీ ధర్మాలు ఆ
నిష్క్రియం అంటే నిర్లేపమైనటువంటి శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మలో ఇవన్నీ లేవు అని చెప్పి ప్రతిషిద్ధించబడ్డాయి, అంటే నిరాకరించబడ్డాయి. అంటే అభావంలో కూడా భావాన్ని చెప్తున్నాము. ఇవన్నీ ధర్మాలు ఆత్మలు లేవు, కానీ అభేదంలో కూడా భేద వ్యవహారాన్ని చూస్తున్నాము. అస్తు. అదే విధంగా ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. తిష్టతి బాణః, స్థాస్యతి, స్థిత ఇతి. ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నామట. ఇప్పుడు తిష్టతి బాణః, ఇప్పుడు బాణం, ఇప్పుడు ఈ ధాతువుకి అర్థం ఏంటంటే స్థా గతి నివృత్తవు. ఏ ధాతు అండి? స్థా గతి నివృత్తవు ధాతువు చేత తిష్టతి అనే రూపం, క్రియారూపం తయారవుతుంది. ఇప్పుడు బాణంలో ఎటువంటి క్రియ లేదండి, బాణంలో చెప్తున్నాను. ఇప్పుడు ధాతు యొక్క అర్థం ఏంటి? గతి నివృత్తం, గతి నివృత్తించాలని, నిలబెట్టాలి. ధాతు యొక్క అర్థం ఏంటి? స్థా గతి నివృత్తవు, గతి నిలబెట్టాలి అన్నమాట ఇక్కడ. కానీ ఇక్కడ బాణంలో గతి ఉందండి, బాణం నిష్క్రియంగా ఉంది, అక్కడ ఎక్కడ దాంట్లో క్రియ ఏమి లేదు. కానీ వ్యవహారం ఏంటి? తిష్టతి, బాణం నిలబడుతుంది. అక్కడ గతి ఉంటే నిలబడటానికి, బాణం ఎలాగ ఉంది అలాగే ఉంది, దాంట్లో గతి లేదు. కానీ వ్యవహారం ఎలా వ్యవహరిస్తున్నాము? తిష్టతి నిలబడుతున్నది, అదేవిధంగా స్థాస్యతి నిలబడతాది, గతి ఉంటే నిలబడతా అని చెప్పవచ్చు, లేదా స్థిత ఇది అర్థ అని నిలబడింది, బాణం నిలబడింది. అది గతి ఉంటే మనం నిలబెట్టడానికి కోవచ్చు. అలాగే కేవలం ధాత్వర్థం మాత్రమే ఇక్కడ బోధించబడుతుంది, కానీ వాస్తవంగా ఆ బాణంలో క్రియ లేదు. కానీ లోక వ్యవహారంలో అలా చెప్పుకుంటాం. ఇది వికల్ప వృత్తి. ఈ వికల్ప వృత్తిని మన చిత్తంలో ఉంటుంది. ఈ రకంగా మనము శబ్దం ఉంది కానీ అక్కడ భేదం లేదు, అభేదంలో భేదజ్ఞానం వెతుకున్నాం. ఇక్కడ తిష్టతి బాణః, స్థాస్యతి, స్థిత, ఇక్కడైతే మనకు అభేదంలో భేదాన్ని వెతుకుతున్నామంట. భేదం లేదు, ఆ క్రియ లేదు. క్రియ లేకపోయినప్పుడు క్రియ ఉందని చెప్పి మనం ఆ రకంగా ధాతు యొక్క అర్థాన్ని చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ వస్తు శూన్యమైనప్పుడు కూడా ఆ లోక వ్యవహార ప్రకారంగా అది స్పష్టత కోసం చెప్పాం కదా, ప్రసిద్ధ ఆ యొక్క విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తెలియచేయడం కోసం ఈ రకంగా లోక వ్యవహారం ఉంటుంది. కాకపోతే ఆ వస్తువు ఉందా లేదనేది మనకు ఆ వృత్తి మనకు తెలియాలి. జ్ఞానం యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనకు అది క్లిష్ట వృత్తిగా మాత్రం అక్లిష్టంగా ఉంటుంది. కానీ ఈ రకంగా వికల్ప వృత్తి ఉన్నప్పుడు క్లిష్ట వృత్తి మనకు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది కూడా చిత్తంలో ఉంటే వృత్తము. కాబట్టి ఇది కూడా మనం తెలుసుకోవాలి, ఇది కూడా మనసులో మన ఉంటుంది. కాబట్టి ఇది ఏకాగ్రత అవస్థ, నిరుద్ధ అవస్థలో మనకు బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి వీటిని నిరోధించుకోవాలి. ఇంక ఏ రకంగా పనిచేస్తా అనేది మనము చూద్దాము. ఇక్కడ కింద ఇచ్చాడనమాట, గతి నివృత్తౌ ధాత్వర్థ మాత్రం గమ్యతే. గతి నివృత్తి, ఇప్పుడు స్థా గతి నివృత్తం అని చెప్పాను. తిష్టతి క్రియారూపం ఎలా తయారైందంటే స్థా గతి నివృత్తం అనే స్థా ధాతువు చేత. దానికి అర్థం ఏంటి? గతి నివృత్తం, అది చెప్తున్నాడు. గతి నివృత్తం, గతి నిలబెట్టబడింది అన్నమాట. ఏది అందుకు నిలబెట్టబడింది అంటే ధాత్వర్థ మాత్రం గమ్య, ధాతు యొక్క అర్థం ఏదైతే అదే విద్యమానంగా ఉంది ఇక్కడ, అదే ఉపస్థితంగా ఉందన్నమాట. అంటే అదే అర్థం తీసుకుంటాం. వాస్తవంగా ఆ బాణంలో, ఆ ధనుసు ఏదైతే ఉందో, ఆ బాణం ఏదైతే ఉందో దాంట్లో గతి లేదు, కానీ ధాతు యొక్క అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ లేకపోయినట్టు కూడా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాం లోక వ్యవహారంలో. బాణంలో గతి లేదు, కానీ బాణంలో గతి ఉన్నట్టుగా భావిస్తున్నాం. అంటే అట్లా అభేదంలో భేద జ్ఞాన్ని చూపిస్తున్నాం అంటే లోక వ్యవహారం కోసం. కానీ ఇది కూడా వికల్ప వృత్తి, లేని దాన్ని అట్లా కల్పించడం అన్నమాట. కాబట్టి ఈ వృత్తి కూడా మనకు చిత్తంలో ఉంటుంది, అది చెప్పాడు. గతి నివృత్తో ధాత్వర్థ మాత్రం గమ్య, ధాతు యొక్క అర్థం ఏదైతుందో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే విధంగా తథా అనుత్పత్తి ధర్మ పురుష ఇది. పురుషుల్లో అనుత్పత్తి ధర్మ, ఉత్పత్తి ధర్మాలు లేవు, మళ్ళీ అనుత్పత్తి ధర్మ అని చెప్పడం ఎందుకు? పురుషుల్లో ఉత్పత్తి, నాశనం, ఇవన్నీ పరిణామాలు చెందినటువంటి అసలు ఆ వ్యక్తులు ఆ ధర్మాలు లేవు. కానీ అనుత్పత్తి ధర్మ పురుష, అట్లా లేని వస్తువును మనం అభేదాన్ని భేదంగా భావం చెప్తున్నామంట. అనుత్పత్తి ధర్మ పురుష ఇది. ఉత్పత్తి ధర్మస్య అభావ మాత్రం అవగమ్యతే. ఇక్కడ ఉత్పత్తి ధర్మం లేదని చెప్తున్నామంట. అంటే అభావం, ఇక్కడ ఈ ఉత్పత్తి ధర్మాలు చిత్తంలో ఏ విధంగా ఉంటే అట్లా ఆత్మలో పురుషంలో లేవు. అభావం మాత్రం ఇక్కడ మనకు సంకేతిస్తుంది, అది తెలియచేయబడుతుంది. కాబట్టి నా పురుషాన్వయి ధర్మ, కానీ ఈ పురుషంలో ఈ ధర్మాలు ఎక్కడ కూడా లేవు. నా పురుషాన్వయి ధర్మ, కానీ వ్యవహారం ఉంది, పురుషుల్లో ఈ ధర్మాలు లేవు, ఆత్మలో ఈ ధర్మాలు లేవు. అసలుకి ఆ ప్రశ్న కలగకూడదు, కానీ లేని దాన్ని కూడా మనం లేవు అని చెప్పడం, అభావ వృత్తి ఏదైతే ఉందో లేవు అని తెలుసుకుంటాం కదా, లేని దాన్ని లేదని చెప్పడమే ఏదైతే జ్ఞానం కలుగుతుందో ఆ అభావ వృత్తి ఇక్కడ వికల్ప వృత్తి. అభావం ఏదైతే ఉందో దాన్ని వికల్ప వృత్తిగా తీసుకుంటున్నాము.
ఆ వృత్తి అనేది మన చిత్తంలో ఉంటుంది. ఈ రకంగా కూడా మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రకంగా కూడా చూస్తూ ఉంటుంది. కానీ ఈ వృత్తి కూడా మనకు బాధాకరమే. యోగంలో ధ్యాన స్థితిలో ఏకాగ్రత అవస్థ, నిరుద్ధావస్థలో ఈ వృత్తి ఉంటుంది. ఎప్పుడు మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించినప్పుడు ఇక్కడ కూడా ఒక్కొక్క స్థితి ఇక్కడ కూడా ఉంటుంది. వికల్ప వృత్తిలో కూడా ఉంటుంది మన చిత్తం అనేది. ఇక్కడ మనం చూశాము. అందుకే తస్మాత్ వికల్పిత స ధర్మ తేన చ అస్తి వ్యవహార. ఇప్పుడు ఆ రకంగా వికల్పితం అంటే ఏ రకంగా మనం వికల్పిత అంటే వస్తు శబ్ద జ్ఞానం ఉంది. ఆ శబ్ద జ్ఞానానుసారంగా ఇక్కడ అర్థం శూన్యం, అర్థం లేదు. కానీ వ్యవహార చ అస్తి, అస్తి చ వ్యవహార. ఇక్కడ ధర్మ తేన చ అస్తి వ్యవహారం చెప్పాం. అంటే ఈ ధర్మాలు ఇవన్నీ శబ్దానుసారంగా ఏదైతే శబ్దం చెప్పామో, వాక్యం చెప్పామో దాని ప్రకారంగా శబ్ద జ్ఞానం ప్రకారంగా వస్తువు లేదు కానీ వ్యవహారం ఉంది. అస్తి వ్యవహార ఇది వ్యవహారం కనిపిస్తుంది కానీ అది స్పష్టత కోసం. కానీ ఈ వృత్తి కూడా వికల్ప వృత్తి, ఇది మనకు దోషప్రదమైందని మనం చెప్పుకున్నాము. అస్తు ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అనే సూత్రంలో మీకు ఈ చెప్పిన భాష వెనుక సందేహం చెప్పండి ఒకసారి. ఇది కొంచెం అలాగే ఉంటుంది. కేవలం ముఖ్య తాత్పర్యం ఏంటంటే శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అంటే ఇప్పుడు శబ్దం ఉంది, శబ్దం ఉంటే దాని అర్థం కూడా ఉండాలని అనివార్యం లేదు. అది తెలుసుకోవాలన్నమాట. ఒక్కోసారి అప్రాప్త వస్తువుకు ప్రాప్తి కోసం మనం చేస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తుంటాం. నిజంగా ఆ వస్తువు ఉందా లేదా మనం ప్రయత్నం చేసినా తెలుసుకొని చేయాలన్నమాట. అలాగే ఒక్కోసారి చాలా విషయాల్లో మనం తెలియకుండానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం చేసి మన అది సార్థకమా నిరర్థకమా చూసుకోవాలన్నమాట. ఎటువంటి వృత్తి ఒక్కోసారి మనకే మనం ఆలోచిస్తూ ఉంటామట. ఇప్పుడు శబ్దం ఉన్నంత మాత్రం, వాక్యం ఉన్నంత మాత్రం ఇప్పుడు చూసాం కుందేలు యొక్క కొమ్ములు అని చెప్పి, వంద్య యొక్క పుత్రుడు అని చెప్పి, ఇవన్నీ మన శబ్దం ఉంది. ఆ శబ్దానుసారంగా ఆ శబ్దానికి అర్థం ఇది. వంద్యాకి పుత్రుడు లేడనే తాత్పర్యం మనకు తెలుస్తుంది. కుందేలుకి కొమ్ములు లేవని చెప్పి తెలుస్తుందన్నమాట. కానీ సామాన్య వ్యక్తికి, తెలియని వ్యక్తికి ఇవన్నీ అది యథార్థంగానే కనిపిస్తాయి. తెలియని వ్యక్తి, అజ్ఞాన వ్యక్తి, కొత్త వ్యక్తికి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు శబ్దం ఉందంటే దాని అర్థం ఉంటుంది. కుందేలుకి కొమ్ములు ఉంటాయేమో చెప్పి కుందేలు యొక్క కొమ్ములు అని చెప్పాం, శబ్దం చెప్పాం. శబ్దం యొక్క అర్థం కూడా ఉంటుంది. ఆ అర్థాన్ని వెతుకుతూ ఉంటాడు. కానీ వాస్తవం దొరుకుతుందా? అది యథార్థంగా తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. తెలిసిన వ్యక్తి, జ్ఞాన వ్యక్తికి అవసరం లేదు. తెలియని వ్యక్తి నిజంగా ఉన్నాయో అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు. వస్తువు శూన్యంగా ఉంది కానీ ప్రయత్నం చేస్తే ఎప్పటి వరకు చేస్తాడు? కాబట్టి మన అజ్ఞాన అంధకారంలో ఉంటాం. అటువంటప్పుడు మన ఇష్టసిద్ధిని పొందలేము, యోగాన్ని పొందలేము, సమాధిని పొందలేము. కాబట్టి శబ్దం ఉన్నంత మాత్రాన్ని దాని అర్థం కూడా ఉండాలని అది అనివార్యం కాదు. కాబట్టి అది అర్థం చేసుకొని తెలుసుకొని మనం దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి శబ్ద జ్ఞానానుపాతి శబ్దానుసారంగా ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో కానీ అక్కడ వస్తు శూన్యంగా ఉంటుంది. దాన్ని వికల్ప వృత్తి అంటాము. కానీ ఒక్కోసారి లోక వ్యవహారంలో మనం చూస్తూ ఉంటాము. కానీ లోక వ్యవహారంలో అది ఎందుకు స్పష్టత కోసం అలా చెప్తుంటాం. ఊరికి లేదు అనే వస్తాను లేదు అని చెప్పడం కోసం. ఇప్పుడు పురుషులు ఈ ధర్మాలు లేవు, అసలు ఉండకపోయినా ఉండవు అని చెప్పేదే ఇది ఒక వృత్తి అనమాట. అభావాన్ని చెప్పడమే ఒక వృత్తి. కాబట్టి ఇటువంటి వృత్తిని వికల్ప వృత్తి అని చెప్పాము. ఇది ప్రమాణ కోటిలోకి రాదు, విపర్య అంతర్గతంలో కూడా రాదు. కాబట్టి ఇది వస్తు శబ్దాన్ని బట్టి విషయ వస్తు ఉంటుంది కానీ అక్కడ అర్థం ఉండదు, అంటే విషయం ఉండదు. శబ్ద జ్ఞానం ఉంటుంది కానీ జ్ఞానం ఉంది, శబ్దం యొక్క జ్ఞానం ఉంది కానీ అక్కడ ఆ వస్తువు లేదు, ఆ అర్థం లేదు. ఇది ముఖ్య తాత్పర్యం. అస్తు ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా సందేహం ఉంది దీంట్లో? ఉత్పత్తి ధర్మస్య అభావ మాత్రం అవగమ్యతే, కొంచెం ఒక్కసారి వివరించరా కొంచెం ఫాస్ట్. ఉత్పత్తి ధర్మస్య అభావం అత్ర అవగమ్యతే. ఉత్పత్తి ధర్మస్య అభావం అత్ర అవగమ్యతే. ఇప్పుడు ఉత్పత్తి ధర్మ అంటే ఏమిటి? ఇప్పుడు తథా అనుత్పత్తి ధర్మ పురుష. తథా ఏ రకంగా అయితే చిత్తంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, పరిణతి చెందటము, నాశనం కావడము, సత్వ తమ గుణాలు ఏవైతే ఉన్నాయో భిన్న భిన్నంగా క్షణంలో పరివర్తన అవుతూ ఉంటాయో, మారుతూ ఉంటాయో, అలాగా అనుత్పత్తి ధర్మ పురుష, అలాంటి ధర్మాలు పురుషుని లేవు. అంటే అనుత్పత్తి ధర్మ అంటే ఏమర్థం అవుతుంది? ఉత్పత్తి ధర్మస్య అభావ. ఉత్పత్తి ధర్మాలు లేవు. ఏ రకంగా అయితే చిత్తంలో రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటాయో అటువంటి ఉత్పత్తి ధర్మాల యొక్క అభావం మనకు అర్థమవుతుంది. లేవు అంటే దీని అర్థం ఏంటి? ఇవి లేవు అని. అనుత్పత్తి ధర్మ అనేటువంటి పురుషము, ఈ ధర్మాలు లేవు అంటే ఉత్పత్తి యొక్క ధర్మాల యొక్క అభావం మనకు తెలుస్తుంది. అంటే పరిణామం చెందడము, మార్పులు చెందడం అనేటివి ఇటువంటి ఉత్పత్తి ధర్మాలు పురుషులు లేవు. అదే తాత్పర్యాన్ని, అదే వాక్యాన్ని ఇక్కడ ఈ రకంగా చెప్పి లేవని, ఇవి లేవని చెప్తున్నాను అనమాట.
ఇప్పుడు డైరెక్ట్ గా అనుత్పత్తి ధర్మ పురుష, అనుత్పత్తి ధర్మములు కలిగినటువంటి పురుషుడు, ఇటువంటి ఈ పురుషుల్లో ఎటువంటి ఉత్పత్తి ధర్మాలు లేవు. ఏ విధంగా అయితే చిత్తంలో రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటాయో అలాగే ఉత్పత్తి ధర్మ విషయం కాదు పురుషుడు. అది చెప్పాడు. ఉత్పత్తి ధర్మస్య అభావం అత్ర అవగమ్యతే. ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అవి అంటే లేవు అనే అర్థాన్ని తెలుసుకోవడం. ఏంటండి ఉత్పత్తి ధర్మం అంటే మనం పరిణామం చెందడం, నాశనం చెందడం అనుకోవచ్చా? అవే అండి ఉత్పత్తి ధర్మాలు. ఏ విధంగా చిత్తంలో ఉంటాయి అటువంటి ధర్మాలు ఇక్కడ అభావం మాత్రం మనకు అవగమ్యత అర్థమవుతుంది, తెలుసుకుంటున్నాము. ఏ విధంగా అయితే నా పురుషాన్వయి ధర్మ, ఇవన్నీ పురుషుని లేవు. నా పురుషాన్వయి, పురుషుని అనుసరించే ధర్మాలన్నీ కూడా ఏ విధంగా చిత్తంలో సత్వగుణము రజోగుణం తమోగుణం విధంగా చిత్తాన్ని అనుసరిస్తూ ఉంటాయో, రకరకాల పరిణామానికి చెందుతూ ఉంటాయో, నాశనం చెందుతూ ఉంటాయో, అలాగా పురుషాన్వయి పురుషుని అనుసరించే ధర్మాలు లేవు. నా పురుషాన్వయి ధర్మ, ఈ ధర్మాలను పురుషునిలో లేవు అంటే జీవాత్మలో లేవు అని చెప్పడం. మరి అప్పుడు మహోదయ అప్పుడు చిత్తమే పురుష అని ఎందుకు అంటున్నాం? మరి చిత్తం పురుషం, చిత్తం పురుషం కాదంటున్నాయి ఇక్కడ. చిత్తం అన్నా పురుషం అని రెండు ఒకటే, కానీ చెప్తున్న లోక వ్యవహారం అలా. ఇప్పుడు ఏం చెప్పాను? చైతన్యం పురుషస్య స్వరూపం, పురుషస్య స్వరూపం చైతన్యం. పురుషుని యొక్క స్వరూపమే చిత్తం. పురుషుడు చైతన్యం అంటే ఇక్కడ చేతనత, చిత్తం కాదు, గుర్తుపెట్టుకోండి. చిత్తం అంటే ఇక్కడ ఈ చేతన శక్తి తీసుకోండి. చిత్తం అంటే మన మనసు కాదు ఇక్కడ. పురుషస్య స్వరూపం చైతన్యం, చైతన్యం అంటే చేతనత, చేతనత్వం, అది జీవాత్మ. చైతన్యత్వాన్ని ఆత్మ అంటాము, పురుషం అంటాము. ఇక్కడ చైతన్యం కూడా చెప్తాం అన్నమాట. ఇక్కడ చైతన్యం అంటే ఇక్కడ చిత్తం కాదు, అదే రెండు వేరు కాదు, కానీ వేరుగా చెప్తున్నాం. అదే వికల్ప వృత్తి. అర్థమైందా? పురుషుని యొక్క స్వరూపం ఏంటంటే చైతన్యం అని. పురుషుడు అంటే చైతన్యం, చైతన్యం అంటే పురుషుడు. కానీ మరి వేరుగా షష్ఠీ భక్తి చెప్తున్నాం. పురుషుని యొక్క స్వరూపము చైతన్యము. ఆ పురుషుడు చైతన్యం రెండు ఒకటే వేరుగా చెప్పడం ఏంటి? ఎందుకంటే సంబంధం ఇక్కడ రెండు భిన్న భిన్న పదార్థాల యొక్క అస్తిత్వాన్ని చెప్పడం కోసం షష్ఠీ భక్తిని ఉపయోగిస్తాం. ఏంటి? రెండు భిన్న భిన్న పదార్థాల యొక్క అస్తిత్వం చెప్పడం కోసం. చైత్రస్య గౌరీతి అని చెప్పాను ఇక్కడ. చైత్రుడు అని పేరు గల వ్యక్తి యొక్క ఆవు. ఇప్పుడు చైత్రం అనే వ్యక్తి యొక్క పేరు ఒక భిన్నంగా ఉన్న స్వతంత్ర సత్తా ఉంది, పశు విశేషణ ఒక సత్తా ఉంది. అంటే రెండు భిన్న భిన్న పదార్థాలు. ఆ రెండు భిన్న భిన్న పదార్థాల యొక్క సంబంధాన్ని తెలియజేస్తున్నాం. అంటే సత్తా రెండింటికి భిన్న భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అలా లేదు, కానీ మనం వ్యవహరిస్తున్నాం, శబ్దం చెప్తున్నాం అన్నమాట. షష్ఠీ భక్తి ప్రయోగించాం. ఆ శబ్ద జ్ఞానం బట్టి అర్థం ఉంది. శబ్ద జ్ఞానం యొక్క అర్థం జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానానుసారంగా అర్థం లేదు, ఆ విషయ వస్తువు లేదు. ఆ భేదంలో కూడా భేదం లేని దాన్ని భేదంగా భావిస్తున్నాము, కానీ వ్యవహారం కోసం, స్పష్టత కోసం అంతే. అది కూడా వృత్తి అన్నమాట. అలా వ్యవహరిస్తాం లోకంలో, కానీ అభావాన్ని తెలుసుకోవడం కోసం. కానీ స్పష్టత అని చెప్పి ఇక్కడ ఆ స్పష్ట జ్ఞానంలో మనకు యథార్థ జ్ఞానం కలగడం లేదు, మిథ్యా జ్ఞానం కలుగుతుంది, వికల్ప వృత్తే కలుగుతుంది. వాస్తవం లేని దాన్ని మనం ఊహించుకుంటున్నాం, లేని దాని కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చెప్తే ఒక కొత్త వ్యక్తి వచ్చి దీనికోసం ప్రయత్నం చేశా అంటే అది ఎప్పుడు సిద్ధించదు అనమాట. అస్తు మహోదయ, చెప్పండి. అలా అంటే మనం ఇప్పుడు ఇంకా మాట్లాడుతుండేది చిత్తవృత్తి నిరోధం అవ్వలేదు కాదుగా కదా. చిత్తవృత్తి నిరోధం అయితే పురుషుల స్థితిలో ఉండేవాళ్ళం. చిత్తవృత్తి నిరోధం కాలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. చిత్తంలో వృత్తి నిరోధించినప్పుడు మన వృత్తి ఎటువంటి స్థితిలో ఉంటూ చూపిస్తున్నాం అంతే. ఇప్పుడు ఒకటి ప్రమాణ వృత్తి ఉంటుంది, ఒకటి మిథ్యా జ్ఞానంలో ఉంటాం, ఒకటి వికల్ప వృత్తిలో ఇట్లా ఉంటుంది. అవన్నీ చెప్పుకుని వస్తున్నాం. ఇవన్నీ వృత్తులు మన చిత్తంలో ఉన్నాయి, వాటి యొక్క స్వరూపం కొంచెం చూస్తున్నాం అంతే. ఎప్పుడు నిరోధించినప్పుడు, ప్రతి ఒక్క ఆలోచనను ప్రతి ఒక్క విచారణ నిరోధించినప్పుడు మన చిత్తం ఎక్కడ ఉంటుంది, ఎటువంటి ఇప్పుడు నిరోధించి ఎక్కడ ఉంటుందంటే వృత్తి సారూప్యం ఇతరత్ర, ఎక్కడ ఏ విషయాలు అయితే ఆలోచిస్తుందో ఆ విషయాన్ని గ్రహిస్తుంది. ఇప్పుడు వికల్ప వృత్తిలో ఉంది, శబ్దానికి జ్ఞానం బట్టి ఆ వస్తువు యొక్క ఉందా లేదా అని అనుసరిస్తున్నా అన్నమాట. వికల్ప వృత్తిలో ఆలోచిస్తుంది. ఆలోచించేది ఇంతకుముందు ప్రమాణ వృత్తి, అనుమాన వృత్తి, ఆగమ వృత్తిలో ఆలోచించేది అన్నమాట. అలా రకరకాలుగా ఆలోచిస్తుంటున్నాడు. ఏదో ఒక వృత్తంలో ఉంటుంది. ప్రమాణ వృత్తిలో ఉండొచ్చు, విపర్యయ వృత్తిలో ఉండొచ్చు, లేదంటే వికల్ప వృత్తిలో ఉండొచ్చు. వృత్తి చెప్తున్నా మనసు ఎక్కడెక్కడ ఉంటుంది, ఏమేమి ఆలోచిస్తుంది అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు మన మనసు ఈ లౌకిక వ్యవహారంలో ఉంటుంది, ఎక్కడో ఒక వ్యవహారంలో ఉంటుంది అనమాట. లేదా ఇప్పుడు ఇది నిజంగా ఇప్పుడు వస్తు ప్రకారం మనం లేని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, తర్వాత అది పొందక లేదని చెప్పి నీకు వస్తూ ఉంటాం, ఆ వస్తువు లేదని చెప్పి. ముందే ప్రయత్నించి ఆలోచించి ఆ వస్తువు ఏ దానికోసం ప్రయత్నం చేసిన ఆ వస్తువు ఉందా లేదా ముందే
కనుక్కొని చేసామనుకోండి, మన సామర్థ్యాన్ని, మన గతివిధిని, మన పురుషార్థాన్ని నేను చేయగలనా అది ముందే ఊహించుకొని దాని తగ్గట్టుగా ప్రయత్నం చేస్తే దాన్ని సాధించవచ్చు, సాధించలేమని మనకు తెలుస్తున్నాం అంట. అందుకే ప్రమాణం ముఖ్యం. ప్రమాణపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా చేయాలి ఏం చేసినా కూడా. అస్తు అండి. ఇది ఒక వృత్తి. దీని వృత్తి ఇంకా తెలుస్తున్నా అంటే ఎట్లా ముందుకు వెళ్తే నీకు చెప్తాను. ఏ రకంగా మనకు నిరోధించేటప్పుడు చూడు, నిరోధించకపోతే ఈ రకంగా బాధాకరంగా ఉంటుంది అనేది ఒక్కొక్క విషయాన్ని గురించి చెప్తాడు మళ్ళీ. ఇప్పుడు ఇది ముఖ్యంగా శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యం వికల్ప అని చెప్పుకున్నాము. సో వస్తువు ఉండదు కానీ వస్తువు లేకపోయినా దాని విధంగా వ్యవహరిస్తాము, దాన్ని వికల్ప వృత్తి అని చెప్పుకున్నాము. ధన్యవాదాలు మహోదయ, అర్థమైంది. మహోదయ చెప్పండి. ఈ చిత్తవృత్తులన్నీ దాటితే మనలోనే ఉన్న ఆ చైతన్యాన్ని, రెండు వేరు కాని చైతన్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం, అంతేనా? తెలుసుకోగలుగుతాం. అది చెప్తాం. నెక్స్ట్ అదే వస్తుంది. ఇప్పుడు చెప్తాను, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఇప్పుడు ఇంకోటి చూడండి. నెక్స్ట్ ఐదో వృత్తి ఏంటి? ఇది వికల్ప వృత్తి, మూడో వృత్తి. నెక్స్ట్ ఒక వృత్తి వస్తుంది నిద్రావృత్తి. నాలుగో వృత్తి అంటే ప్రమాణము, విపర్యము, వికల్పం, నిద్రావృత్తి. నిద్రావృత్తి అంటే ఏమిటి అంటే మన చిత్తం నిద్రావృత్తి ఏ రకంగా పనిచేస్తుంది ఇది గమనించండి ఒకసారి. అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. ఏంటండి? అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. అభావం అంటే ఏంటి? అభావం అంటే లేనిది, భావం అంటే ఉంది, అభావం అంటే లేదు. ఏంటి లేదు? ప్రత్యయం అంటే జ్ఞానం అండి. సూత్రంలో ప్రత్యయ శబ్దం వచ్చిందా? సూత్రంలో ప్రత్యయం అంటే జ్ఞానము. ఏంటండి? ప్రత్యయం అంటే జ్ఞానం. ఆలంబన వృత్తి నిద్ర. ఇప్పుడు అభావ జ్ఞానం, అభావం అంటే చెప్పి లేదు అని అర్థం. ఏం లేదు? జ్ఞానం. ఏ జ్ఞానం లేదు? ప్రత్యయ జ్ఞానం. ప్రత్యయం అంటే చెప్పిన జ్ఞానం. ఇక్కడ ఏంటండి? ప్రత్యయం అంటే జ్ఞానము. ఇప్పుడు ఏ జ్ఞానం లేదని చూద్దాం. అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర అంట. ఇప్పుడు అభావ జ్ఞానం అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థక జ్ఞానం లేదంట. ఏంటిది? జాగ్రత్త అవస్థ యొక్క అభావం, స్వప్నావస్థ యొక్క అభావం. జ్ఞానం అంటే ఇక్కడ ప్రత్యయాన్ని జ్ఞాన శబ్దం చెప్తున్నాం అండి. ప్రత్యయం అంటే జ్ఞానం. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, స్క్రీన్ మీద చూసుకోండి. 10వ సూత్రము. 10వ సూత్రం ఏంటి? అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. అది చూడండి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానము, స్వప్నావస్థ యొక్క జ్ఞానము కారణం ఏదైతే ఉందో, ఇప్పుడు స్వప్నావస్థలో ఒక జ్ఞానం ఏర్పడుతుంది, స్వప్నావస్థలో ఉన్నా అని చెప్పి. అదేవిధంగా జాగ్రత్త అవస్థ యొక్క కూడా ఒక జ్ఞానం ఏర్పడుతుంది. జాగ్రత్త అవస్థని ప్రజెంట్ గా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనకి ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అది, దానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి ఆలంబనం చేసుకునేటువంటి వృత్తినే నిద్రావృత్తి అంటాము. అంటే స్వప్నావస్థలో నాకు స్వప్నావస్థలో ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నాను అనే వృత్తి, అది జ్ఞానోదయం ఏదైతే కలుగుతుందో అటువంటి వృత్తినే నిద్రావృత్తి అంటాము. అందుకే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ యొక్క జ్ఞానం యొక్క అభావం యొక్క ప్రతీతి. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో ఆ అనుభూతి ఆశ్రయించడమే. అనుభూతి ఎలా ఏర్పడుతుంది? తమో గుణం వల్ల ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఆశ్రయాన్ని ఏదైతే ఆశ్రయం తీసుకుంటుందో, స్వప్నావస్థ, జాగృత అవస్థ ఏ వృత్తిని అయితే ఆశ్రయం తీసుకుంటుందో ఆ ఆశ్రయం తీసుకున్న వృత్తినే నిద్రావృత్తి అంటాము. ఓకే. సో ఒక్క మాట చెప్పాలంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ యొక్క అభావం అంటే జాగ్రత్త అవస్థలో ఏ స్థితి ఉంటుంది, ఏ జ్ఞానోదయం కలిగింది, నిద్రావస్థలో ఏ జ్ఞానోదయం కలిగింది, వాటి యొక్క ఆ జ్ఞానోదయం కలగడానికి కారణం ఏంటి? తమో గుణం. ఆ తమో గుణాన్ని ఆశ్రయించేటువంటి వృత్తే మనకు నిద్రావృత్తి అని చెప్పాం. ఇది మీకు వ్యాస భాషలో స్పష్టమవుతుందండి ఏమని చెప్పారు. సాచ సంప్రబోధే ప్రత్యయ వమర్షాత్ ప్రత్యయ విశేష. సాచ సంప్రబోధే ప్రత్యయ వమర్షాత్ ప్రత్యయ విశేష. సాచ అంటే ఆ నిద్రావృత్తి, నిద్ర స్త్రీలింగం ఎందుకంటే సా అంటున్నాడు. సాచ ఆ నిద్రావృత్తి, సంప్రబోధే అంటే నిద్రపోయి లేచినప్పుడు జాగ్రత్త అవస్థలో, ప్రత్యయ వమర్శ అంటే నిద్రపోయి లేచిన తర్వాత ఏంటండి? నిద్రపోయి లేచిన తర్వాత ప్రత్యయ విమర్శ, నేను బాగా నిద్రపోయాను లేదా సుఖపూర్వకంగా నిద్రపోయాను, దుఃఖపూర్వకంగా నిద్రపోయాను, అటు ఏదైతే వృత్తి మీకు ఆలోచన వస్తుందో ఆ జ్ఞానం అంటే అనుభూతి. నిద్రపోయినప్పుడు నీకేంటి అనుభూతి కలిగింది మనకు తెలుసు ప్రతి ఒక్కరు. ఏదో నైట్ బాగా నిద్రపోయాను, ఏదో నైట్ బాగా నిద్రపోలేదు, స్వప్నావస్థలో నిద్రపోయానా, గాఢ నిద్రలో నిద్రపోయినా, అది ఆ స్థితి అన్నమాట. అదే చూడండి ఒకసారి ముందు అర్థమవుతుంది. సాచ సంప్రబోధే లేచినప్పుడు
ప్రత్యయ విమర్శ అంటే జ్ఞానం ఏదైతే కలిగిందో బాగా నిద్రపోయినా ఏ రకంగా నిద్రపోయినా అలాంటి జ్ఞానము ప్రత్యయ విశేష, అదే విశేష జ్ఞానం అంట. ఇక్కడ లేచినప్పుడు ఏదైతే మీకు అనుభూతి కలిగిందో ఆ జ్ఞానం, లేచినప్పుడు నిద్రావస్థ నుంచి లేదా స్వప్నావస్థ నుంచి లేచినప్పుడు ఏదైతే ప్రత్యయ విమర్శ అనుభూతి ఏదైతే పొందిందో ఆ అనుభూతికి కారణం తమో గుణం అంట. ఆ తమో గుణం యొక్క విశేష జ్ఞానం అంటే నాకు ఇది కలిగింది, ఇలా కలిగింది, ఇలా కలగలేదు, అటువంటి అనుభూతి యొక్క జ్ఞానమే ఇక్కడ విశేష జ్ఞానంగా తీసుకున్నాడు. అది ఏంటి పక్కన చెప్పు. కథం, నీకు ఎలా అనుభూతి కలిగింది? ప్రత్యయ విమర్శ ఆ అనుభూతి ఎలా కలిగింది అంటే కథం ఎలా కలిగింది? అహం సుఖం అహం అస్వాప్సం. ఇప్పుడు ప్రత్యయ విశేషం కలిగింది, నీకు జ్ఞాన విశేషం కలిగింది. ఏది? అనుభూతి, జాగ్రత్త అవస్థ యొక్క స్వప్నావస్థ యొక్క. అది కథం ఎలాగా కలిగిందంటే సుఖం అహం అస్వాప్సం, నేను అహం అంటే నేను, సుఖం సుఖపూర్వకంగా, అస్వాప్సం సుఖపూర్వకంగా నిద్రపోయాను. అది మనకు ఏదైనా ఒక వృత్తి పని చేస్తా ఉంటేనే, చిత్తం పని చేస్తా ఉంటేనే, చిత్తంలో జ్ఞానం ఉంటేనే మన అనుభూతిని పొందగలుగుతాం. ఇప్పుడు నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను అంటున్నామంటే ఏదో ఒక వృత్తి మనకు పనిచేస్తుంది, ఆ స్మరణ శక్తి, ఆ స్మృతి శక్తి ఉంది. అందుకే చెప్పాను అహం సుఖం అస్వాప్సం. ఏంటండి? సుఖం అహం అస్వాప్సం, సుఖపూర్వకంగా నేను నిద్రపోయాను. తర్వాత ఏమంటుంది ఇక్కడ? ప్రసన్నం మే మనః, నా మనసు చాలా ప్రసన్నంగా ఉంది. జాగ్రత్త అవస్థలో అంటున్నామట, నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, నా మనసు ప్రసన్నం మే మనః, నా మనసు ప్రసన్నంగా ఉంది. ప్రసన్నం మే అంటే నా మనసు, మే మనః అంటే నా మనసు ప్రసన్నంగా ఉంది. ప్రజ్ఞాం మే విశారదీ కరోతి, నా ప్రజ్ఞను, నా బుద్ధిని పవిత్రం చేస్తుంది, శుద్ధం చేస్తుంది అనే అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతికి కారణం ఆలంబనం ఏదైతే వృత్తి ఉందో దాన్ని నిద్రా వృత్తి అంటాము. ఇప్పుడు నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, నా మనసు చాలా ప్రసన్నంగా ఉంది, ఆనందంగా ఉంది, శాంతంగా ఉంది, అది ఇటువంటి అనుభూతి ఎప్పుడు కలుగుతుందండి? అది తమో గుణ అవస్థలో కూడా ఒక వృత్తి పనిచేస్తుంది అన్నమాట. నిద్రావస్థలో కూడా ఒక వృత్తి పనిచేస్తుంది, మన మనసు పనిచేస్తుంది. ఇటువంటి వృత్తి, అనుభూతి వృత్తి ఏదైతే ఉందో ఆ అనుభూతి వృత్తికి ఆధారం ఏంటి? తమో గుణం. అదే ఇప్పుడు ఆలంబనం అంటే ఆలంబనం ఉంది, తమో గుణం యొక్క ఆధారమే ఇక్కడ ఆలంబనంగా తీసుకున్నామట. ఆ వృత్తే మనకు తెలియజేస్తుంది. నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, నా మనసు శాంతంగా ఉంది, ప్రసన్నంగా ఉందని మనకు తెలుస్తుందంట. అనుభూతి యొక్క జ్ఞానమే ఇక్కడ నిద్రా వృత్తి అని చెప్పాం. అర్థమైందండి? తర్వాత ఏం చెప్పాడు? దుఃఖం అహం అస్వాప్సం, నేను ఇది కూడా వస్తుందట. నీకు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, రెండు స్థితులు ఉంటాయి. నువ్వు బాగా నిద్రపోయావా, బాగా నిద్రపోయావా, అది రెండు జ్ఞానం మనకు అనుభూతి కలుగుతుంది. మంచిగా అయితే మంచిగా చెప్పుకుంటాం. ఇప్పుడు అది చెప్పాం, సుఖం అహం అస్వాప్సం, సుఖపూర్వకంగా నేను నిద్రపోయాను. ప్రసన్నం మే మనః, నా మనసు చాలా ప్రసన్నంగా ఉంది. ప్రజ్ఞాం మే విశారదీ కరుతి, నా ప్రజ్ఞను, నా బుద్ధిని విశారదంగా చేస్తుంది, నిర్మలంగా చేస్తున్నది అని ఈ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు బాగా నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర బాగా కలిగింది అనుకోండి, నిజంగా ఉదయం లేవగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా శాంతంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటాం. ఈ అనుభూతి మనకి ఎలా కలిగింది? అది నిద్రా వృత్తి వల్ల కలిగింది. నెక్స్ట్ ఏం చెప్తున్నాం? దుఃఖం అహం అస్వాప్సం, నేను దుఃఖపూర్వకంగా నిద్రపోయాను. స్థానం మే మనః, నా మనసు చాలా ఆలస్యంగా ఉంది, ప్రమాదంగా ఉంది. స్థానం అంటే చాలా ప్రమాదంగా ఉంది, ఆలస్యంగా ఉంది, అలసటగా ఉంది. భ్రమతి అనవస్థితం, నా మనసు చాలా చాంచల్యంగా తిరుగుతూ ఉంది. ఇప్పుడు స్వప్నావస్థలో సరిగ్గా నిద్ర పట్టకుంటున్నా కలలో మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు గాఢ నిద్ర లేదు, అందుకే ఆ అనుభూతి కలిగింది మనకు. నేను గాఢ నిద్రలో నిద్రపోలేదు, నా మనసు చాంచల్యంగా ఉంది, ఎక్కువగా ఆలోచిస్తుంది. దుఃఖం అహం అస్వాప్స్, అందుకే అలా నిద్రపోయినప్పుడు, సరిగ్గా నిద్ర పట్టినప్పుడు మనకేంటంటే ఇలాంటి మనసు చాలా ఆలస్యంగా యుక్తంగా, ప్రమాదయుక్తంగా, అంటే ఏదో బరువుగా ఉంటుంది. అది కింద చెప్తున్నాడు చూడండి. స్థానం మే మనః, చాలా ఆలస్యంగా ఉంటుంది. ఇంకా భ్రమతి అనవస్థితం, చాలా అనవస్థితంగా, చాంచల్యంగా ఉంది. మన మనసే, చిత్తం ఎలా ఉందంట, మనసు ఎలా ఉందంట, అనవస్థితం భ్రమతి. అనవస్థితం, ఇక్కడ అక్కడ ఒకసారి ఇది ఆలోచిస్తుంది, ఒకసారి ఇంకో విధంగా ఆలోచిస్తుంది, రకరకాలుగా విపరిణామం చెందుతున్నామంట ఈ మనసు, ఈ చిత్తం. ఏ రకంగా అంటే గాఢం, మూడో అహం అస్వాప్సం, చాలా గాఢంగా మూఢ స్థితిలో, అంధకార స్థితిలో అహం అస్వాప్సం, నిద్రపోయాను అంటే స్వప్నావస్థ నిద్రపోయాను, సుఖపూర్వకంగా నిద్రపోలేదు. గాఢం లేదా మూడో అహం అస్వాప్సం అంటే గాఢంగా నిద్రపోయాను, లేదా మూడో స్థితిలో, అంధకార స్థితిలో అంటే స్వప్నావస్థ నిద్రపోయా అనేది అనుభూతి కలుగుతుంది. అలా అనుభూతి కలిగినప్పుడు నేను దుఃఖంగా నిద్రపోయాను అన్నప్పుడు ఎలాంటి స్థితి కలుగుతుంది? గురువుని మే
గాత్రాని క్లాంతం మే చిత్తం గురువుని మే గాత్ర అంటే శరీరం యొక్క అవయవాలు, శరీరం యొక్క అవయవాలు. మే గాత్ర అంటే నా యొక్క అవయవాలు గురువుని చాలా బరువుగా ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా నిద్రపట్టలేని రాత్రి అంతా చాలా లేయాలన్న బద్ధకంగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. అంత స్థితిగా ఉండదు. గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ విధంగా ఉత్సాహంగా ఉంటామో, అంత యాక్టివ్ గా ఉంటామో, అది స్వప్నావస్థలో నిద్రపోయినప్పుడు మన స్థితి ఎలా కలుగుతుంది? మన చిత్తం చాలా బరువుగా ఉంటుంది, మన మనసు అంతా బరువుగా ఉంటుంది. శరీరంలో ఒక అవయవం కూడా చాలా బద్ధకంగా ఉంటుంది అన్నమాట. లేయాలని లేబుద్ధి కాదు, అలాగే పడి ఉంటాం, మంచం మీద అలాగే పడి ఉంటాం. లేవడానికి స్థితి కలగదు అన్నమాట. ఎందుకు? రాత్రి అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు, స్వప్నావస్థలో నువ్వు ఉండిపోయావు, ఏదో టెన్షన్ లో ఒక బాధలో ఉండి ఏదో అదే లోకంలో ఆలోచిస్తూ ఉన్నామాట. కాబట్టి ఇవన్నీ స్థితులు కలగడం వలన ఈ అనుభూతి కలుగుతుంది. నేను సుఖపూర్వకంగా నిద్రపోలేదు, నా మనసు చాలా బరువుగా ఉంది, నా శరీరం యొక్క అవయవాలు చాలా బరువుగా ఉన్నాయి. గురువుని మే గాత్రాని, నా అవయవాలంతా గురువు అంటే బరువుగా ఉన్నాయి. క్లాంతం మే చిత్తం, చాలా నా మనసు అంతా అలసిపోయి ఉంది. తకావట్ అంటే అలసటగా ఉంది, చాలా అలసిపోయి ఉంది. క్లాంతం మే చిత్తం, నా చిత్తం అంతా అలసిపోయి ఉంది. ఇంకేమిటి? అలసం మూషితం ఇవ తిష్టతి ఇది. అప్పుడు అలసిపోయినటువంటి ఆత్మ చిత్తం ఎలా ఉంటుంది? ఇంకా అంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా లేవగానే ఏదో బరువుగా అన్యమనస్కంగా మనం చూస్తూ ఉంటాం. ఏదో బాధతో పడుకొని లేచినప్పుడు మన మనసు అంతా లేవగానే అంత ఉత్సాహం కనిపించినమాట, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటాము. మన మానసిక స్థితి చూడగానే, మన ముఖమండలిని చూడగానే అన్ని కూడా బరువుగా కనిపిస్తాయి, అవ్యవస్థితంగా కనిపిస్తాయి, వ్యవస్థితంగా ఉండవు. ఒక ఉత్సాహంగా బాగా గాఢ నిద్రలో నిద్రపోయినప్పుడు ఏదైతే వృత్తి కలుగుతుందో అటువంటి వృత్తి ఉండదు అన్నమాట. అట్లా ఏదైనా రావచ్చు, అది స్మృతి జాగ్రత్త అవస్థలో ఉండే మంచి స్థితి కావచ్చు, స్వప్నావస్థలో ఉండేటువంటి విపరీత స్థితి కావచ్చు. ఏదైనా కానీ ఈ వృత్తిని అనుభూతి పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో, వృత్తి ఏదైతే ఉందో దాన్ని నిద్రావృత్తి అని చెప్పాము. మనకు బాగా నిద్రపోయామని చెప్పే వృత్తి ఏదైతే అనుభూతి కలుగుతుందో, నేను సుఖంగా నిద్రపోలేదు అనే అనుభూతి ఏదైతే కలుగుతుందో అలాంటి వృత్తినే ఇక్కడ నిద్రావృత్తి అని చెప్పాము. అది మహర్షి వ్యాస ఇక్కడ దీన్ని ఇంకా విశదీకరించి చెప్పాడు అనమాట. అది అలసం మూషితం ఇవ తిష్టతి ఇది. ఆలస్యంగా ఉండటం వల్ల, ప్రమాదంగా ఉండటం వల్ల అంత ఏదో పోగొట్టుకున్నట్టుగా అలా అనిపిస్తుంది. మూషితం అంటే వదిలిపెట్టడం, అన్ని వదిలిపెట్టినట్టుగా పోగొట్టుకున్నట్టుగా. మూషితం ఇవ వదిలిపెట్టడానికి సమానంగా తిష్టతి ఇది అంటే ఆ రకంగా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏది ఇప్పుడు? అందుకే సా ఖలు అయం ప్రబుద్ధస్య ప్రత్యవమర్శో నా స్యాద్ అసతి ప్రత్యానుభవే. కాబట్టి ఇలాంటి స్థితి ఏదైతే చెప్పామో, నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, నా మనసు చాలా ప్రసన్నంగా ఉంది, నేను దుఃఖపూర్వకంగా నిద్రపోయాను, నా మనసు అంతా బరువుగా ఉంది, ఆలస్యంగా ఉంది, చాలా అవ్యవస్థితంగా ఉంది. ఇటువంటి అనుభూతి ఏదైతే ఉంది అది ఎలా వస్తుంది? సా ఖలు అయం, ఈ స్థితి సా ఖలు అయం ప్రబుద్ధస్య జాగ్రత్త అవస్థలో ప్రత్యయ వమర్శ లేచినప్పుడు, నిద్రావస్థ ఉండి స్వప్నావస్థ లేచినప్పుడు ప్రత్యయ వమర్శ అంటే అనుభూతి ఏదైతే కలిగిందో, ప్రత్యయం అంటే అనుభూతి అంటే నువ్వు పొందినటువంటి స్థితి యొక్క అనుభూతి. ప్రత్యయ వమర్శ నా స్యాత్ అసతి ప్రత్యానుభవే, అది నీకు అనుభవం లేకుండా, ఈ వృత్తి లేకుండా నీకు ఈ అనుభవం కలగదు. ప్రత్యయానుభవే, ప్రత్యయం యొక్క అనుభవం, అసతి ప్రత్యానుభవే, ఈ ప్రత్యయం యొక్క అనుభూతి లేకపోతేనా ఈ ప్రత్యయ వమర్శ అనేది జ్ఞానం అనేది నీకు వచ్చేది కాదు, ఈ అనుభూతి వచ్చేది కాదు. ఈ అనుభవం పొందావు కాబట్టి, అనుభూతిని పొందావు కాబట్టి ఈ ప్రత్యయ విమర్శ అనుభూతి మీకు కలిగింది, ఈ జ్ఞానం కలిగింది. నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, నేను దుఃఖపూర్వకంగా నిద్రపోయాను అనేది నీకు కలుగుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నేను దుఃఖపూర్వకంగా సుఖపూర్వకంగా ఏదైతే స్థితి అనుభూతి మనకు కలుగుతుందో దాన్ని నిద్రావృత్తి అని చెప్పాము. అందుకే తద్ ఆశ్రిత స్మృతయ తద్ విషయా నాస్యు. కాబట్టి అలాంటి ఆశ్రితమైనటువంటి తమో గుణం యొక్క ఆశ్రితుడు, నాకు ఇలా కలిగింది, ఇలా కలగలేదు అంటే నీ స్థితి యొక్క అనుభూతి ఏదైతే ఉందో తద్ ఆశ్రిత, ఆ విషయ వస్తువును ఆశ్రయించేటువంటి తమో గుణం ఏదైతే ఉందో, అటువంటి ఆ తమో గుణం ద్వారా ఏదైతే మనకు స్మృతి అనుభూతి కలిగిందో తద్ ఆశ్రిత స్మృతయ అంటే స్మృతి ఏదైతే సుఖపూర్వకంగా నిద్రపోయాను, దుఃఖపూర్వకంగా నిద్రపోయా ఆ స్మృతి తద్విషయా నాస్యు, అటువంటి విషయం ఉండకూడదు. ఈ చిత్తంలో ఇటువంటి విషయాలు అనుకోండి, ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖాన్ని కూడా ఆ స్మృతి శక్తి పనిచేస్తుందన్నమాట. అది కూడా బాధాకర విషయమేనా? చిత్తంలో ఇప్పుడు మంచి ఘటనలు బాగానే ఉంటాయి, మంచి ఘటన వచ్చిందంటే దాని తర్వాత దుఃఖమైన ఘటన కూడా మనం వృత్తిలోకి వస్తుంది. అట్లా నువ్వు సుఖాన్ని పొందావని దుఃఖాన్ని కూడా పొందే ఉంటావు ఖచ్చితంగా. ఇప్పుడు జీవితంలో జన్మ అంటే దుఃఖము సుఖం రెండు కలిసి ఉంటాయి, ఒకటి ఉంటుందన్నమాట. అట్లా ఆ స్మృతి శక్తి ఏదైతే ఉందో, ఆ వృత్తి ఏదైతే ఉందో మనకు కూడా సాధనలో బాధకంగా ఉంటుంది, ధ్యాన స్థితిలో సమాధి స్థితిలో బాధకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వృత్తి కూడా మనం నిరోధించుకోవాలి.
ఇది కూడా మన చిత్తం ఈ రకంగా ఆలోచిస్తుంటుంది, ఈ అనుభూతిని పొందుతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థ యొక్క స్థితిని నిద్రావస్థ యొక్క స్థితి అంటే స్వప్నావస్థ యొక్క స్థితి ఏదైతే ఉందో, అనుభూతిని పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో అటువంటి వృత్తి కూడా, ఈ నిద్రా వృత్తి ఉంది కదా, అది కూడా మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తి. దీన్ని కూడా మనము ఇటువంటి వృత్తిని కూడా తొలగించుకోవాలి అని చెప్పి ఇక్కడ తాత్పర్యము. అంటే వృత్తి ఏ రకంగా ఉంటుంది, నిద్రా వృత్తిలో కూడా మన చిత్తం ఉంటుంది ఒకటి చెప్పుకున్నామంట. అది చిత్తం ఎలా రకంగా ఉంటుందని మనం చూసాం ఇప్పుడు. అందుకే తదాశ్రిత స్మృతయ, దాన్ని ఆశ్రయించినటువంటి స్మృతి శక్తి ఏదైతే ఉందో, అనుభూతి ఏదైతే ఉందో, తద్ విషయా నా స్యు, ఆ విషయాలు కూడా ఉండకూడదు, ఈ స్మరణ శక్తి అనుభూతి కూడా ఉండకూడదు. తస్మాత్ ప్రత్యయ విశేషో నిద్ర, ఇటువంటి ప్రత్యయం యొక్క అనుభూతి ఏదైతే కలిగిందో, జ్ఞానం ఏదైతే కలిగిందో, ఇలా నేను సుఖం అస్వాప్సం, దుఃఖం అస్వాప్సం, ఇటువంటి అనుభూతి ఏదైతే కలిగిందో, విశేషమైన జ్ఞానం ఏదైతే కలిగిందో దాన్ని నిద్రావృత్తి అంటాము. దాన్ని నిద్రావృత్తి అంటాం. సాచ, ఆ నిద్రావృత్తి సమాధౌ ఇతర ప్రత్యయవత్ నిరోధవ్య. సాచ సమాధౌ అంటే సా అంటే ఆ నిద్రావృత్తి, సమాధౌ సమాధిలో అంటే ధ్యాన స్థితిలో, ఇతర ప్రత్యయవత్ ఇతర జ్ఞానాన్ని ఏ విధంగా మనకు అనుకూలమైన జ్ఞానం ఏదైతే కాదో, విపరీతమైన జ్ఞానం ఏ విధంగా అయితే మనం తొలగిస్తామో, ఇతర ప్రత్యయవత్ నిరోధవ్య, నిరోధించాలి. ఈ స్మృతి వృత్తి యొక్క జ్ఞానాన్ని, జాగ్రత్త అవస్థ యొక్క వృత్తిని, నిద్రావస్థ యొక్క వృత్తి ఏదైతే ఉందో దాన్ని కూడా సమాధిలో వేరే వస్తు విషయాలను, జ్ఞానాన్ని ఏ విధంగా నిరోధిస్తామో అలాగే దీన్ని కూడా నిరోధించాలి. సచ సమాధో, సమాధి స్థితిలో ఇతర ప్రత్యయాలకు సమానం, ఇతర జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఏదైతే నిరోధిస్తామో అలాగే నిరోధవ్య ఇది, నిరోధించాలి అని చెప్పాడు. కాబట్టి ఇది కూడా, ఈ నిద్రావృత్తి కూడా మనకు సమాధిలో బాధాకరం అని చెప్తున్నాడు. ఇది చిత్తంలో ఉన్నటువంటి స్థితి. అస్తు, ఈ రకంగా చెప్పాడు. ఈ నిద్రావృత్తి మనకు ఎలా కలుగుతుందంటే, మనకు చాలా మంది సాధకులు చూస్తుంటామండి. ఏంటంటే చాలా మంది సాధకులు సాధన చేయడానికి కూర్చోగానే మనకు చాలా రకమైన స్థితి కలుగుతుంది, నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర రావడానికి కారణం ఏంటి? ధ్యానంలో కూర్చోగానే నిద్ర రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి, మనకు రాత్రి పూట నిద్రపోయినప్పుడు సరిగా పడుకోకపోవడం, అంటే నిద్ర ఏదో కష్టంలో, దుఃఖంలో, మన ఇంటి విషయాలు కావచ్చు, దాన్ని ఆలోచించుకుంటూ పండుకోవడం వల్ల మనకు సరిగ్గా నిద్ర పట్టిండదు. స్వప్నావస్థలో మన కాలక్షేపం అయిపోయి ఉంటుంది అన్నమాట. దానివల్ల నిద్ర సరిగ్గా తగ్గడం వల్ల మనం సాధన చేయడం కోసం కూర్చున్నప్పుడు అక్కడ నిద్ర వస్తుంది. ఇంకేంటంటే మనకు వ్యక్తిగతంగా శారీరక దోషాలు ఉంటాయి. ఇప్పుడు ఉదర శుద్ధి కానప్పుడు కూడా అప్పుడు దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల, శారీరక ఆలస్యం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఆ మనిషికి అలసట వల్ల నిద్ర కూడా వస్తుంది అన్నమాట. ఇంకా అంటే కారణాలు చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా పరిశ్రమం చేసినప్పుడు కూడా శరీరం అంతా అలసిపోయింది, అటువంటి స్థితి వల్ల కూడా వచ్చి మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, భక్తి భావన ఉంటుంది, కూర్చోగానే మనకు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. తమో గుణంలోకి వెళ్ళిపోతామన్నమాట. ఆ తమో గుణంలో వెళ్ళడానికి కారణం ఏంటి? ఇవన్నీ. ఇప్పుడు సరిగ్గా రాత్రి నిద్రపోకపోవడం వల్ల, మన ఉదర శుద్ధి కాకపోవడం వల్ల, ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల, ఎక్కువ ఆహారం తీసుకున్నా కూడా మన నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు అది జీర్ణించడం కోసం మన మస్తిష్కంలో ఉండేటువంటి రక్తం అంతా కిందికి రావాలండి. అది జీర్ణించడం కోసము కిందికి వస్తుంది. అటువంటి కిందికి వచ్చినప్పుడు మన మస్తిష్కం నిద్రపోతుంది ఆటోమేటిక్గా, నీకు స్థిరంగా ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక కారణము. ఇంకా ఏదైనా శరీరంలో జ్వరము, ఇటువంటి ఏదైనా కొన్ని చిన్న రోగాలు వచ్చినప్పుడు కూడా ఆ శరీరం సహకరించకపోవడం వల్ల కూడా అప్పుడు మనకు నిద్ర వస్తుంది. ఇంకా మనం కూర్చున్న ఆసనం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా, మనం కూర్చున్న ఆసనము సరిగ్గా లేకపోతే, కూర్చునే స్థితి కావచ్చు, మన కింద అయిన స్థితి కావచ్చు, అవ్యవస్థితంగా ఉండొచ్చు. అవ్యవస్థితంగా ఉన్నప్పుడు ఇది ఒక బాధ కలుగుతుందన్నమాట. అలా బాధలో మనం కూడా అక్కడ కూడా మనకు ఏదో ఒకటి సరిగ్గా లేనప్పుడు, వ్యవస్థితంగా లేనప్పుడు అక్కడ కూడా మనకు ఆలస్యం, ప్రమాదం వస్తే అప్పుడు నిద్ర కూడా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇంకోటి, మనము అందుకే ధ్యానం చేయడానికి ముందు స్థితి మనం ముందే మానసికంగా ప్రిపేర్ కావాలి. దానికి సంబంధించి విషయం గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఒక ఆసన విషయం కావచ్చు, అక్కడ ఉండే వాతావరణ విషయం గురించి కావచ్చు. నాకు నిన్న కూర్చుని ఎటువంటి దోషాలు కలిగాయి, వాటిని దూరం చేసుకోవాలి. వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళగానే మనకు అవన్నీ అనుకూలంగా మారిపోతాయి. మరి ఇవన్నీ చేసుకొని డైరెక్ట్ వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఏదో పని చేసి వచ్చి కూర్చున్నాం అనుకోండి, అదే ఆలోచనలు, విచారాలు మనం వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వెనకంబడి మనం వాటిని తొలగించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనకు నిద్ర రావడానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కోసారి మనం తినే ఆహారంలో లోపాలు ఉండటం వల్ల కూడా మనకు నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా మనకు
స్నానాధికం చేయకుండా కూడా కూర్చోవడం వల్ల ఆలస్యం ప్రమాదం ఉంటుంది కాబట్టి అలసట ఉంటుంది కాబట్టి అప్పుడు నిద్ర వస్తుంటుంది. అందుకే ముందు నిద్ర రావడానికి కారణాలు అంటే కొంచెం ముఖ్యమైన కారణాలు కూడా ఇవి కూడా ఉండకూడదు. ఇవన్నీ లేకుండా మనం ప్రయత్నం చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకు స్థితి త్వరగా మంచి స్థితి కలుగుతుంది. మనసు శాంతం అవుతుంది. ఏకాగ్ర స్థితిని పొందినప్పుడు మనకు మన నెక్స్ట్ స్థితి గతి ఏంటి అనేది మనకు అనుభూతి కలుగుతుంది అన్నమాట. కాబట్టి కొన్ని యోగాభ్యాసం చేయడానికి ముందు దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి తెలియాలి. యోగాభ్యాసం చేస్తున్న దీనివల్ల నాకు లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయాలి, దీని యొక్క పరిజ్ఞానం కూడా తెలియాలి. మన ఈ పరిజ్ఞానం తెలియదు, వీటి మీద ఎందుకు చేస్తున్నామో తెలియదు, దీని మీద శ్రద్ధ లేదు, భక్తి లేనప్పుడు కూడా మనకి అశ్రద్ధ వలన కూడా మన నిద్ర వచ్చేస్తుంది. ఏదో చేయడం కోసం చేస్తుంటాం, కానీ ఆ వస్తువు దీనివల్ల లాభం ఏంటి, ధ్యానం చేసుకుని నాకు ఏ లాభాలు కలుగుతాయి అనే పరిజ్ఞానం కూడా ఉన్నప్పుడే మనకు దాని మీద శ్రద్ధ రుచి కలుగుతున్నాం. ఇదే మనకి పరిజ్ఞానం. ఇక్కడ సమాధి పాదం అంతా కొంచెము, ఎందుకంటే పై ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి స్థితి ఏ రకంగా ఉంటూ చూస్తున్నాం. ఇవన్నీ మనకి పేర్లు మాత్రం తెలుసు. ఇప్పుడు ఇవన్నీ ఎలా పొందాలనేది మనకు సాధనా పాదంలో వస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఇది పైనే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ వెళ్ళిపోయి ఇవన్నీ తర్వాత అవి విషయాన్ని మన ఉదాహరణతో సహా చెప్పినప్పుడు స్పష్టం అవుతుందండి మనకు. కాబట్టి అలా అనిపించవచ్చు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ మన సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి విషయాలు. మనం ఇలా ప్రారంభ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ నిజంగా ఇలా కలుగుతామని దాన్ని ఊహించుకోలేకపోతున్నాం అన్నమాట. ఇప్పుడు సామాన్య లౌకిక ఉదాహరణ చెప్పాను. కొన్ని ఇప్పుడు నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, దుఃఖపూర్వకంగా నిద్రపోయాను, కొన్ని అనుభూతులు కలుగుతాయి అన్నమాట. ఇటువంటి సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు నాలో ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉత్పన్నం చేస్తున్నాను, వీటికి ఉత్పన్నం చేయడానికి కారణం ఏంటి, ఆ కారణాన్ని వెతికినప్పుడు మనం వాటిని దూరం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట. అసలు కూర్చోకపోతే ఈ విచారం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి, వీటిని ఆలోచించలేదు అనుకోండి, ఇప్పుడు మనకు అదే కూర్చొని ఉంటాం కానీ అది మనకు ఆ స్థితి కలగదు. అట్లా మనం చాలా మంది నెల కొద్ది సంవత్సరాల కొద్ది కూర్చు ఉంటాం అన్నమాట. ఆ మనసును నియంత్రించకపోవడం వలన, తెలుసుకొని సాధన ఒక పద్ధతి ప్రకారం చేసుకోకపోవడం వలన కూర్చొని ఉంటాం కానీ ఆ మనసు నిరంతరంగా చాంచల్యంగా ఉండేనే ఉంటుంది. దాన్ని నిరోధించినప్పుడు మనకు ఈ వృత్తులు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. వాటిని కొనసాగించుకోవాలి. మనం చేసే వృత్తులు మనకు తెలియాలి అంటే మన ధ్యాన స్థితి ఒక 10 నిమిషాలు చేసిన వృత్తి నిరోధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం ముందు చేయడానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే మనం చేయడానికి విషయాన్ని తీసుకున్నాం, అది మంత్రం కావచ్చు, జపం కావచ్చు, ఓంకారం కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, దాన్ని చేసేటప్పుడు అర్థపూర్వకంగా చేసుకోవాలి. అర్థపూర్వకంగా చేసినప్పుడు మనకు త్వరగా మనకు మనసు ఏకాగ్రం చేయడానికి స్థితి కలుగుతుంది. దాన్ని ఏకాగ్రం చేయడం కోసం ప్రాణాయామం కూడా చూస్తూ ఉంటాం. మనకు అనులోమ ప్రాణాయామం, విలోమ ప్రాణాయామం, ఇవన్నీ మన మనసును బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ మనసును స్థిరంగా ఉంచడం కోసం, మనసును ప్రిపేర్ చేయడం కోసం మనకు చాలా సహాయపడతాయి. ఇలా చేసుకొని మనం జపానుష్ఠానం మొదలు పెట్టామంటే త్వరగా మనకు స్థితి కలుగుతుంది. మనం త్వరగా మనకు చేయడాలన్న కోరిక, జిజ్ఞాస కలుగుతుంది అన్నమాట. వాటి యొక్క మనశ్శాంతి కలిగినప్పుడే మనకు నెక్స్ట్ ముందుకు వెళ్ళిన ఆలోచన వస్తుంది అన్నమాట. అది ప్రయత్నం చేస్తూ నిదానంగా వస్తుంది. కాబట్టి వస్తు పరిజ్ఞానం తెలుసుకోవాలి. అది వస్తు పరిజ్ఞానం గురించి మనకి నిదానంగా తెలియజేస్తున్నాడు. వీటిని చిత్తంలో ఇప్పుడు వృత్తులు చెప్పుకుంటున్నాం, ఇంకొక వృత్తి ఉంది. వీటిని నిరోధించినప్పుడు మన మనసు ఏ రకంగా నిలబడుతుంది మనకి కొంచెం ముఖ్యంగా విషయం తయారవుతుంది, విషయం తెలుస్తుంది అన్నమాట. ఈ చిత్తంలో ఇన్ని రకాలు చెప్పాము. ఈ వృత్తి ఎలా నిరోధించాలి, ఏ వృత్తి ఏ రకంగా వచ్చి మనం పీడిస్తుంది, బాధిస్తుంది, ఆ చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించే ఉపాయం చెప్పుకున్నప్పుడు మనకు ఇంకా ధ్యాన స్థితి ఇంకా తెలుస్తుంది. కాబట్టి వీటిని ప్రయత్నం చేస్తుండండి. ప్రతి ఒక్కరు కూర్చుంటూ ఉండండి. దీన్ని కలిగినా కలగకపోయినా అలవాటు మటుకు తప్పొద్దు. ప్రతి ఒక్కరు నిత్యం నిరంతరంగా చేస్తూ ఉండాలి. వస్తూ అండి. దీంట్లో ఎవరికైనా సందేహం ఉన్నా కూడా మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. నెక్స్ట్ విషయం, ఇంకో వృత్తి అనేది స్మృతి వృత్తి ఉంది. ఖచ్చితంగా ఎక్కువగా మనము మనసు, చిత్తం అనేది ప్రతి మానవ మాత్రుడు ఈ వృత్తిలో, స్మృతి వృత్తిలో ఉంటారు. ఆ స్మృతి వృత్తి అనేది ఏంటి అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.